అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఓవర్ యాక్షన్. స్టే ఇవ్వనంత వరకు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిన ప్రభుత్వ పెద్దలు అది అయిపోయిన తర్వాత స్టే ఇచ్చిన తర్వాత మీరు చెట్టు నరకొద్దని చెప్పిన తర్వాత ఇక రకరకాల ఇష్యూస్ని తెర మీద తీసుకొచ్చేసిండ్రు. రకరకాల ఇష్యూస్. ఒక ఆయన అంటాడు ఆడ నెమ్మలు ఉంటే ఉండొచ్చు, నెమ్మలి సౌండ్లు వినిపిస్తున్నాయి కానీ జింకలు లేవు అంటాడు. అసలు జింకలు ఎక్కడే అంటాడు. అక్కడ ఎక్కడనో ఎస్యూ అవతల పక్క కాలనీలో జింక కనిపిస్తే ఇది రాజస్థాన్ జింక అని ఒక ఆయన చెప్తాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడితే మనం వీడియో చేసినాం. ఆ వీడియో రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ ఆన్ హెచ్సియు క్యాంపస్ అంటే హెచ్సియును మొత్తానికి లేపేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక అర్థం దీనికి. హెచ్సియును మొత్తం ఇక్కడ నుంచి 4th సిటీ అని అక్కడ కడతారంట కదా మహేశ్వరంలో, ఆడికి తీసుకుపోతాము. ఇది మొత్తం 200 ఎకరాలు, 400 ఎకరాలతో పాటు ఇంకో 1600 ఎకరాలు ఈ బిల్డింగ్స్ ఉన్నాయని కూడా అవన్నీ కులగొట్టేసి నేను ఎకో పార్క్ చేస్తా, ప్రపంచంలో నేను ఎకో పార్క్ చేస్తానని ఒక పేపర్లో రాపించుకున్నారు వార్త. వాళ్ళు అది లీక్ ఇచ్చి రాపించుకున్న వార్త. దాంతో ఏమర్థమైందంటే హెచ్సియు నా మీద ధర్నా చేసిన గడ్డ ఉండొద్దు, నా మీద ధర్నా చేసిన యూనివర్సిటీ ఉండొద్దు అన్నట్లు అక్కడి నుంచి లేపేయాలని ఆ వార్త రాసుకున్నారు. మనం కూడా పెట్టాం ఆ వార్తకు. తెలుగులో అయితే మీకు కింద లింక్ కూడా పెడతా. ఏముంటుందంటే హెచ్సియు లేపేస్తా అని ఉంటుంది. అయితే దాని కింద చాలామంది మన బ్రదర్స్, మన సబ్స్క్రైబర్స్, మన వీడియోలు చూసిన వాళ్ళు 158 కామెంట్స్ వచ్చినాయి చాలా తక్కువ టైంలో. కాబట్టి ఈ కామెంట్స్ చదువుదాం. 22 అవర్స్లో వచ్చిన కామెంట్స్ ఇవి. ఏంటంటే ఎప్పటిలాగానే కండిషన్ బ్రదర్, బూతులు అయితే చదవను, అది మీకు స్వేచ్ఛ ఉంది, నాకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, కానీ కొంచెం చూసుకొని పెట్టాలి, లేకపోతే తెలుసు కదా ఏమవుతుందో. కాబట్టి బూతులు చదవను, బూతులు చదవకుండా మిగతా అన్నీ చేస్తా. బీప్ లైఫ్ లాంగ్ సీఎంగా ఉంటా అని అనుకుంటున్నాడు, చేసే ప్రతి ఏదో పనికి తగిన మూల్యం అనుభవిస్తాడు, జై తెలంగాణ. లైఫ్ టైం ఉంటా అనుకుంటున్నాట. నిజంగానే అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు లైఫ్ టైం కాదు, 5 years ఉండడమే ఎక్కువ. ఎప్పుడూ ఉండరు, మారుస్తూ ఉంటారు. ఒక వైఎస్ రాజశేఖర్ ఉండే మన దగ్గర. మరి ఈయన మొదలే పరిస్థితి ఏం బాగలేదు, 16 నెలలకే ఉంటాడో ఏమవుతాడో. కానీ నేనే పర్మనెంట్, నేనే రాజు, నేను చెప్తే వాళ్ళు ఎట్లా అయినారు అట్లా ఉండకూడదు అనమాట. మీ ఛానల్ శాటిలైట్ ఛానల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్ని వీడియోలు చేసామని కాదు, పర్ఫెక్ట్ వీడియోతో జనాలను జాగృతం చేస్తున్నారు. థ్యాంక్స్ ఉపేందర్ టీజీ. థ్యాంక్ యూ ఉపేందర్ గారు, మీరు శాటిలైట్ కావాలని కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. తర్వాత సంజు సకినం, ఇటువంటి సీఎం గారు మళ్ళీ జన్మలో కూడా రాకూడదు. అర్థం చేసుకోవాలి ప్రభుత్వ పెద్దలు. జనం ఎందుకు అట్లా అనుకుంటున్నారు, ఇట్లాంటి ముఖ్యమంత్రి రానే వద్దా అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. క్రెడిబిలిటీ పోతుంది. తర్వాత వేణు, విద్యార్థులే ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ని పీకడం ఖాయం, స్టూడెంట్ పవర్. తర్వాత సాయి వెంకటేష్ తొడుపునూరి, కొరివితో తల గోక్కుంటున్నాడు, గుంటనక్క. ఇప్పటికే అసలే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తుపాకులు పట్టుకుని ఉద్యమకారుల మీదకి వచ్చినోడు అన్న అపఖ్యాతి మూట కట్టుకుంటున్నాడు. అచ్చా, ఉద్యమకారులకు తుపాకీ తీసుకొచ్చిన అపఖ్యాతి మూట కట్టుకుంటున్నాడంట. దీనివల్ల ఇట్లాంటి దానివల్ల హెచ్సియు అనేది తొలిదశ ఉద్యమ త్యాగాలకు ప్రతీక. మరి మళ్ళీ తేనె తుట్టం కదిపితే ఇంకా అంతే సంగతి. ఇప్పటికే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచేలా చేస్తుండు. చూసుకోవాలి ఇదంతా. మీరు మీ వీడియోతో జనాలను జాగ్రత్తం చేస్తున్నారు, వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. రేవంత్ రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు, ఎన్ని రోజులు సీఎంగా ఉంటాడో తెలియదు. కాంగ్రెస్ సీనియర్ లీడర్స్కు సహనం కోల్పోతే రేవంత్ రెడ్డి అడ్రస్సే గల్లంత అవుతుంది. అప్పటి వరకు ఆటలు ఇలాగే ఉంటాయి. శివారెడ్డి గారు, ఇది సత్యం. తర్వాత ఎస్పీకి హైదరాబాద్, ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఇదేమి దృష్టికి తెస్తున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారన్న ఎస్పీకే. ఇక్కడ మీడియాను చాలా మటుకు మేనేజ్ చేశారు, కానీ జాతీయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా, అయినా కూడా ఏఐసీసీ అగ్రనేతలు పూర్తి స్థాయిలో ఇక్కడ పరిస్థితిపై ఎందుకు దృష్టి సరళించడం లేదు. కరెక్ట్, ఇక్కడ ఏదో మీడియాను కంట్రోల్ చేయొచ్చు, యూట్యూబర్స్ని అరెస్ట్ చేయొచ్చు. నేషనల్ మీడియా మొత్తం అందుకున్నది. నేషనల్ మీడియా మామూలుగా ఏరియా అసలు బీభత్సంగా చేసిన వార్తలు. హైదరాబాద్ యూనివర్సిటీ జేఎన్యూలో ధర్నా వచ్చింది, ఢిల్లీలో నరరూప రాక్షసుడు వెలిసిండు మన తెలంగాణలో, కనుగంటి టీవీ. తర్వాత వకీల్ సాబ్, గుంటనక్క నమ్మడం కష్టం, శివకుమార్ వేలకంటి, రాహుల్ గాంధీ ఏం డాష్, నవీన్ కుమార్, మన డాష్ ముఖ్యమంత్రి ఇక్కడ పచ్చ మీడియాతో మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాడు, సెంట్రల్ మీడియా దుమ్ము రేపుతోంది, రేవంత్ని రాహుల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. నాకు తెలిసి రాహుల్ గాంధీ ఇంకా ఏ యూనివర్సిటీ లేదా కాలేజీలకు వెళ్లకుండా మన రేవంత్ పెద్ద రాడు దింపిండు. ఇంకా సైకో ఒక పిచ్చివాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి తమాషా చూస్తున్న రాహుల్. దమ్ముంటే రాహుల్ రావాలి సెంట్రల్ యూనివర్సిటీకి, వచ్చి డిబేట్ పెట్టు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక న్యాయ వ్యవస్థ వచ్చి విచారణ చేసిన పరిస్థితి. నిజంగా ఫెయిర్ వర్క్ అయితే న్యాయ వ్యవస్థ సైట్కి వస్తుంది అని తెలిసి
పరికరాలు అలాగే ఉంచాలిగా, పారిపోవడం ఏంటి అంటే రేవంత్ చేసింది ఫెయిర్ వర్క్ కాదు, లంగా పని, ఒక దొంగలాగా ప్రవర్తించారు. అందరికి అర్థమవుతుంది వ్యవహారం. నేషనల్ మీడియా మొత్తం ఆడుకున్న నిజంగానే. రేపు రాహుల్ గాంధీ రేపు యూనివర్సిటీకి పోతే అడుగుతారు ఎస్సీ మే క్యా హై అని. అప్పుడు వచ్చింది కదా వేముల రోహిత్ చనిపోయినప్పుడు, రోహిత్ వేముల అప్పుడు వచ్చి పెద్దగా నేను ఎస్యూకి ఏమైనా నేను వస్తా అన్నాడు. ఇంత పెద్ద జరిగితే రాలేదు. తర్వాత బాలరెడ్డి రిక్కల, మానవ జాతీయుడు కేసీఆర్, రాక్షస జాతీయుడు మూసిరెడ్డి అంట. ఓ పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్నాయి. సురేష్ రావత్, ప్రజలకు సేవ చేయరా అంటే క్రూయల్ ట్రయల్స్ చేసి సెల్ఫ్ సంపదను కుట్రల జాతర, పోయకలను దాపురించిన ఎవరు ఆపలేరు. దుర్గామూర్తి కలర్స్. వెంకట్ తూము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్యూ అక్కడి నుంచి తరలించడానికి ఒప్పుకునేది లేదు. ఎవరు ఒప్పుకోరు. నాకు తెలిసి స్టూడెంట్స్తో మాట్లాడితే ఒప్పుకుంటారు వాళ్ళు, అసలు ఒప్పుకోరు. స్టూడెంట్స్ ఎందుకు ఒప్పుకుంటారు? సీఎంఆర్ రెడ్డి గారు మాటలు విని ప్రజలు నమ్మి ఓటు వేశారు. రైతులు, స్టూడెంట్స్, కార్మికులు ఇంకా ఎందరో చనిపోతే ఉన్నారు. ప్రజలకు అన్ని కష్టాలే. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నే విధవగాళ్ళు దద్దమ్మ పరిపాలన, ఈయన అయ్యా జాగిరా పెద్ద డాష్. వంకర బుద్ధి ఎప్పుడు మారదు. గుంపు మెస్సి ముత్తాత వచ్చినా ఏం కాదు. వేదాంత, నేను 5 years నుంచి ఇక్కడ జింకలు నెమ్మలు ఉండడం నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఆయన ఎప్పటి నుంచో 5 years నుంచి చూస్తున్నా అంట. తర్వాత మిస్టర్ అని, ఈ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి అనుకున్నాడు. షాడిస్ట్ సైకో ముఖ్యమంత్రి కూడా. ఈ అయ్యా డాష్ 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 అన్ని డాష్లే ఉన్నాయి. నేను చెప్పడానికి ఏం లేదు దానిలో. రాజేశ్వర్ రెడ్డి, అన్న పార్కులు, సిటీలు అన్ని రైతులకు రైతు బంధు మరియు రుణమాఫీ చేసిన తర్వాత చేయొచ్చు. ప్రాధాన్యత క్రమంలో పనులు చేయాలి. చాలా ఉన్నాయి బ్రదర్, డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం చదువుతా. చాలా మంచి ఆలోచన. ఎకో పార్క్, ఎస్సీయూ నిర్మాణం ఉన్న ప్రాంతంలో ఇది ఇంకా కొంత స్థలం భవిష్యత్ అభివృద్ధి కొరకు వదిలి మిగిలిన ప్రాంతాన్ని ఎకో పార్క్గా డెవలప్ చేసి ఎస్సీయూలో భాగంగా ఉంచండి. పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండి బాగా చదువుతారు. అలాగే సిటీకి 4 వైపులా కూడా ఇలాంటి పార్కులు డెవలప్ చేయండి. 100 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. రంగారావు గారు, నెల్లుట్ల రంగారావు గారు పెట్టిర్రు, కరెక్ట్. అక్కడ కూడా చేయొచ్చు. ఆ ఎస్సీ మొత్తం లేపీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ కొంత భూమి వదిలేసి మిగతా భూమి చేసుకుంటే సరిపోతుంది. మిగతా ఎకో పార్కు మొత్తం సిటీ 4 వైపులో ఏమంటున్నారు, మంచి ఆలోచనే. కానీ ఎవరికి ఇంటర్ బ్రదర్, ఎవరు ఇంటలేరు ఇప్పుడు. ఐఆమ్ అన్ అల్యూమిన్స్ ఆఫ్ ఎస్సీయూ, డియర్స్ యూజ్ టు ఈట్ ప్లాంట్స్ నెక్స్ట్ టు మై హాస్టల్ రూమ్ విండో. ఐ హ్యావ్ ఫోటో అండ్ వీడియోస్ అండ్ అబౌట్ 30 to 40 డీర్స్ ఆర్ ఇన్ దేర్ పికాక్స్. చూసిందా? ఆయన అల్యూమిని అంటే పాత స్టూడెంట్ ఎస్సీయూ. యూజ్ టు ఈట్ ప్లాంట్స్ నెక్స్ట్ టు వాళ్ళ హాస్టల్ రూమ్ విండో దగ్గరికి నెమ్మళ్ళు 30 నుంచి 40 జింకలు, పికాక్స్ వచ్చేవంట. నా దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని చెప్తున్నారు. ట్రూత్ 6000 అంట. తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి అడగాలి మినిస్టర్స్ని. అడుగుదాం బ్రదర్. ముందు సుప్రీంకోర్టు నుండి తప్పించుకోమని, తర్వాత తప్పించవచ్చు అంటారు. జనాల టాకు 400 acres ఇంటూ 50 crores, 20,000 కోట్ల విలువ భూమిని కంపెనీలకు ఇస్తే 2,000 కోట్ల కమిషన్ వస్తుందని ప్లాన్ చేసిండట సూర్య కే. ముందు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా తీసుకొని 4th సిటీలోకే చేంజ్ చేస్తాడు కావచ్చు శ్రీనివాస్ యాదవ్ గారు. ఎస్సీసీ మధుర్ జన్గాం, బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షం అయింది, బీజేపీ డమ్మీ అయింది. అదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమిటి? బీజేపీలో ఆలోచించుకోవాలి. అది మరి ఎందుకు అట్లా అంటున్నారు జనం అనేది అలా ఆలోచించుకోవాలి. అహంకారం తెలుగు. ఎస్సీని అడ్రస్ లోపల లేకుండా చేస్తాడా? అసలు అతను ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడు అనుకుంటున్నారు? కేవలం విద్యార్థులు తలుచుకుంటేనే సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ప్రజలు తలుచుకుంటే ఏమవుతారు? విజయ్ కుమార్, చెనిమిల్ల విజయ్ కుమార్. రామచందర్ రావు, జోగినపల్లి, రేవంత్ రెడ్డి అనుకున్నవన్నీ చేయాలంటే ఎన్ని డబ్బులు అవసరమైతే అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడో చెప్పాలి. కోపంలో మాట్లాడినట్టున్నాడు. సుభాషిని మోత్కూరి, ఏం చేయాలి డాష్. ఇంకా చాలా ఉన్నాయి కామెంట్స్. 150 కామెంట్స్ చదివితే మీరు ఎక్కువైతే వీడియో మీరు చూడలేరు కూడా. ఎనీవే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజం మొత్తం ఈ విషయంలో క్రెడిబిలిటీ కోల్పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు ఏమవుతుందంటే క్రెడిబిలిటీ కోల్పోతే, కనీసం ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా బతుకుంది, కేసీఆర్ మాటలు జనం వింటున్నారు ఇప్పుడు కూడా అంటే క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. ఆయన కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకుంటే ఎవరు పట్టించుకోకుండ్రి. మీరు అది పోగొట్టుకుంటున్నారు.
గవర్నమెంట్ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, రేపు దిగిపోవచ్చు, ఎల్లుండి మీరు గవర్నర్ కావచ్చు, ఏం కాకపోవచ్చు, కానీ క్రెడిబిలిటీ ఉండాలి. రేవంత్ రెడ్డి అంటేనే విసుక్కునే పరిస్థితి రావద్దు. తెలంగాణలో ఆ పరిస్థితులు వస్తున్నాయి. మొన్నటిదాకా గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మన తాతలు అవ్వలు వాళ్ళు విసుకుంటే ఇప్పుడు ఏకంగా అర్బన్కి వచ్చింది. యూత్ బిలో 35-40 ఇయర్స్ వాళ్ళందరూ మొత్తం యాంటీ అయిపోయినారు. హెచ్సి ఒక ఇష్యూతోన మొత్తం యాంటీ దెబ్బ కొట్టేసింది కాంగ్రెస్కి. ఇక్కడనే కాదు, దేశంలో రకరకాల యూనివర్సిటీస్ జనం ఆ వీడియోలు చూసిన వాళ్ళు, ఫోటోలు చూసిన వాళ్ళైతే రేవంత్ రెడ్డిని విసుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది. మీరు ఇంకా పట్టుదలతో నేను హెచ్సియూని తరలిస్తా, నేను హెచ్సియూ లేకుండా చేస్తా, ఇట్లాంటి చిన్నపిల్లల గేమ్స్ ఆడితే అది పెద్ద దెబ్బ అవుతుంది. మీకే కాదు, మీ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ కూడా దెబ్బనే అవుతుంది. నాకు తెలిసి నేషనల్ మీడియా కవరేజ్ చూస్తే నాకు అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.